గజ్జె గల్లుమంటుంటే 5వ భాగం. 4వ భాగంలో రాగిణిని వదిలేసి భార్గవ కోయంబత్తూరు వెళ్ళిపోతాడు. రాగిణి ఒంటరిదైపోయి దిక్కుతోచక తిరిగి హైదరాబాద్కి వచ్చి కోటయ్య గారింట్లో ఆశ్రయం పొందుతుంది. కోటయ్య కుటుంబం రాగిణిని అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది. కానీ శిల్ప తల్లిని అసహించుకొని సెలవులకి హైదరాబాద్ రానని ఉత్తరం రాస్తుంది. శిల్పని కలవడానికి రాగిణి, సూర్యకుమారి ఊటీ వెళ్తారు. కథ కొనసాగుతుంది. సిట్ డౌన్ మై డియర్ అంది నవ్వుతూ. టక్కున కూర్చుంది శిల్ప. ఇవాళ ఏదో టెస్ట్ ఉండాలి కదా నీకు, అయిపోయిందా? సోషల్స్ అయిపోయింది తల వంచుకొని సమాధానం చెప్పింది శిల్ప. బాగా రాసావా? ఎస్ సిస్టర్, బాగానే రాశాను. నువ్వు అవినాష్? నాకు హిస్టరీ ఉంది సిస్టర్, బాగానే రాశాను. గుడ్ అంది. రహీంని పిలిచి కొన్ని బిస్కెట్లు పేస్ట్రీలు ప్లేట్లలో పెట్టి తెమ్మంది. అవినాష్ని శిల్పని వాటిని అందరికీ ఇవ్వమంది. అవినాష్ బిస్కెట్ల ప్లేట్లు, శిల్ప పేస్ట్రీ ప్లేట్లు పుచ్చుకొని ఒక్కొక్కరికి అందిస్తూ వచ్చారు. శిల్ప తల వంచుకొని రాగిణికి ప్లేట్ అందించింది. రాగిణి ప్లేటుని కాక శిల్పని కన్నార్పకుండా చూసింది. ఆమె మొహంలో కొట్టొచ్చినట్టున్న తెలివితేటలు కొత్త అందాన్నిచ్చాయి. ఇన్నాళ్ళు ఈ పిల్లల్లో ఈ తెలివితేటలన్నీ ఎక్కడ దాక్కున్నాయి? అనాలోచితంగా శిల్ప 2 భుజాలు పట్టుకుని బుగ్గలు ముద్దు పెట్టుకుంది. ఛీ అంటూ శిల్ప ప్లేటుని కింద పెట్టేసి కర్చీఫ్తో బుగ్గలు తుడుచుకుంది. తప్పు, మమ్మీని అలా అనకూడదు అంది సిస్టర్ ఫెర్నాండెజ్. ఐ హేట్ హర్ అంటూ పక్కకు తిరిగి కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది శిల్ప. ఇటు రాగిణి అటు శిల్ప ఇద్దరూ ఏడుస్తున్నారు. ఒకరిది పొంగే మాతృత్వంలోని ప్రేమ, రెండోది కరుడుగట్టి పాషాణమైపోయిన కరగని ఆప్యాయత. ఒకరు జారి కింద పడిపోయిన వస్తువును తీసి మళ్ళీ జాగ్రత్తగా ఒకదానిలో పోసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకరు జారి కింద పడిపోయిన వస్తువుని తీసి అవతల పారేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇద్దరికీ వస్తువు ఒక్కటే, కింద పడిపోవడం కరెక్టే, కాకపోతే వారి ప్రవర్తనే వేరు. ఒకరు ఏరుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇంకొకరు ఏరి పారేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. పరిస్థితిని అర్థం చేసుకున్న సిస్టర్ ఫెర్నాండెజ్ రాగిణి కేసు చూసి, రాగిణి గారు మీరు వెళ్ళండి, తరువాత నేను శిల్పతో మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు అంది. అలాగే అంటూ బయలుదేరారు రాగిణి, సూర్యకుమారి. బాయ్ బాయ్ మామ, రేపు సాయంత్రం దాస్ప్రకాష్కి వచ్చి కలుస్తాను, ఇవాళ చదువుకోవాలి అన్నాడు. అలాగే అంది సూర్యకుమారి. బాయ్ ఆంటీ అంటూ రాగిణికి కూడా చెప్పి వెళ్ళాడు అవినాష్. శిల్ప ఒక్క సూర్యకుమారికి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. రాగిణికి అవమానం, బాధ అన్నీ కలిసి ఏడుపొస్తోంది. శిల్ప ఇంత దృఢ సంకల్పంతో తన మొహం చూడకుండా ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. రాగిణి చేసేది లేక సిస్టర్ ఫెర్నాండెస్ సలహా ప్రకారం హోటల్కి వెళ్ళిపోయింది. సూర్యకుమారి మొదటిసారి ఊటీకి రావడం కనుక ఆమెకు ఊటీ చూపించడానికి ఒక టాక్సీ మాట్లాడింది. ఆ సాయంత్రం నుంచి మర్నాడు సాయంత్రం వరకు చూడవలసినవి 4 చూపించింది రాగిణి. అక్కడి చలి భరించలేక వణికిపోతోంది సూర్యకుమారి. అందుకే సాయంత్రం పెందలాడే హోటల్కి వచ్చి కూర్చున్నారు రాగిణి, సూర్యకుమారి. అలసిపోయి మంచం మీద వాలిపోయింది సూర్యకుమారి. అంతులేని ఆలోచనలలో మునిగిపోయింది రాగిణి. భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపించింది రాగిణికి. శిల్పని చూస్తూ ఉంటే మారుతుందన్న ఆశ ఏ కోసానా కలగడం లేదు. ఎన్నాళ్ళు తను కోటయ్య బాబాయ్ గారింట్లో ఉంటుంది, భరణి దగ్గరికి వెళ్దామా అన్నా మనస్కరించడం లేదు. భరణి హాయిగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంటే తను వెళ్ళి తన బాధల్ని వారికి పంచకూడదు. తల్లిదండ్రులకి, చెల్లెలికి తను సంతోషాన్ని అందివ్వలేనప్పుడు బాధల్ని మాత్రం ఎందుకు పంచాలి? తన బాధలు తీరి తను సంతోషంగా ఉండి తన వాళ్ళని సంతోష పెట్టగలను అనే ధైర్యం కలిగినప్పుడే వాళ్ళని చూడాలి కానీ లేకపోతే లేదు అనుకుంది. అయితే ఏం చెయ్యాలి? హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలన్నా మొహం చెల్లడం లేదు. రాజేష్తో జరిగిన గొడవలు గుట్టుగా 4 గోడల మధ్య ఉన్నాయి. మహా అయితే కొందరు ముఖ్యమైన స్నేహితులకి, బంధువులకి మాత్రమే తెలుసు. కానీ ఈ రోజున తనకి భార్గవికి మధ్య జరిగిన గొడవలు, ఆ చరిత్ర, ఆ అపనిందలు, అపవాదులు ఊరు వాడ అందరికీ తెలిసిపోయాయి. హైదరాబాద్లోనే కాదు, ఆంధ్రదేశం యావత్తూ గాలించిన ఈ గొడవలు తెలియని వారుండరు. అందుకని ఇక్కడే ఈ ఊటీలోనే ఒక ఇల్లు తీసుకుని ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఏ రోజుకైనా శిల్ప మారి తనదైతే అంతకన్నా ఏం కావాలి? అందుకు తను ఇక్కడే ఉండిపోవాలి. ఇప్పుడు శిల్ప పసిపిల్ల, కొంచెం పెరిగి పెద్దదయ్యాక అన్ని విషయాలు అర్థం చేసుకునే శక్తిని సంపాదించగలుగుతుంది.
అంతవరకు దూరం నుంచైనా ఆ బిడ్డను చూసుకుంటూ ఈ ఊళ్ళోనే ఉండడం మంచిది అనుకుంది. ఒక నిర్ణయానికి రాగానే గుండెల మీద బరువు దించినట్లయింది. హృదయం తేలిక పడింది. ఆ సాయంత్రం కొంచెం పొద్దుపోయాక సిస్టర్ ఫెర్నాండెజ్ అవినాష్ని శిల్పని వెంటబెట్టుకుని వచ్చింది. వాళ్ళిద్దరినీ సూర్యకుమారిని మాట్లాడుతూ ఉండమని చెప్పి రాగిణిని తనతో కూడా బయటికి తీసుకువెళ్ళింది. రాగిణి గారు, శిల్పకి మీ మీద ఒక రకమైన ద్వేషం పట్టుకుంది. షీ హేట్స్ యూ. మీకు తనంటే ఇష్టం లేదని, అందుకే తన చేత అక్క అని పిలిపించుకుంటూ తన బాధ్యతని మీ అమ్మగారికి అప్పజెప్పి ప్రోగ్రాములకని వెళ్ళిపోయేవారు అంటుంది. మీకు ప్రోగ్రాములు డబ్బు తప్ప తనక్కర్లేదంటుంది. నేను ఎంతో నచ్చచెప్పాను. ఆ చిన్న మనస్సులో నాటుకున్న బీజం పెరిగి పెరిగి పెద్దదైంది తప్ప పెరికివేయడానికి వీల్లేకుండా ఉంది. సిస్టర్, మమ్మీతో మాట్లాడమని మీరు బలవంతం చేస్తే నేను ఈ స్కూల్ నుంచే వెళ్ళిపోతాను అంది. ఈ రోజుల్లో పిల్లలకి ఆ ధైర్యం ఉంది కూడా. అసలు పిల్లల సైకాలజీ తెలుసుకోకుండా పిల్లలు వాళ్ళకేమీ తెలీదని కొట్టిపారేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కానీ అసలు పెద్దవాళ్లకే పిల్లల గురించి ఏమీ తెలీదు. అందుకే వాళ్ళని తక్కువగా అంచనా వేస్తుంటారు. శిల్పలో పరివర్తన కలిగేదాకా, దానంతట అదే మార్పు వచ్చేదాకా మనం బలవంతం చేయడం మంచిది కాదు. అంతవరకు మీరు ఓపిక పట్టాలి, ఓర్చుకోవాలి అంది. సిస్టర్, నాకు తెలుసు ఇలా జరుగుతుందని. అందుకే ఇప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అందుకు మీ సహాయం కావాలి. ఏమిటో చెప్పండి. నా సహాయం మీకెప్పుడూ ఉంటుంది. సిస్టర్, నాకిక్కడ ఏదైనా చిన్న ఇల్లు చూసి పెట్టండి. మా అమ్మ, నాన్న, చెల్లెలు అందరూ అమెరికాలో ఉంటున్నారు. అన్నీ పోగొట్టుకుని అపనిందలు మోసుకుంటూ కన్నవారిని మరింత కష్టపెట్టడానికి నేను ఈ స్థితిలో అమెరికా వెళ్ళలేను. ఇన్నాళ్ళు నేను ఏం పోగొట్టుకున్నానో అది పోయేదాకా తెలియలేదు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. సిస్టర్, పశ్చాత్తాపంతో నా గుండె మండిపోతోంది. కన్నీళ్లతో నా మనస్సుకు అభిషేకం జరిగింది. నా శిల్పని మార్చాలి, నా దాన్ని చేసుకోవాలి. ఒక చిన్న ఉద్యోగం చూసి పెట్టండి. నేను ఇక్కడే ఉంటూ చాటుగానైనా బిడ్డను చూసుకుని తృప్తి పడతాను. రాగిణి చీర కొంగుకు నోటికి అడ్డం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. సిస్టర్ ఫెర్నాండెజ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అలాగే చూస్తాను. రేపే మీ బయోడేటా ఇస్తూ ఒక అప్లికేషన్ రాసివ్వండి. ఉద్యోగ ప్రయత్నం, ఇంటి ప్రయత్నం రెండూ చేస్తాను. అవి దొరికాక మీరు ఇక్కడికి వచ్చేద్దురు గాని దేవుడు మీకు తప్పకుండా మేలు చేస్తాడు అంది. థ్యాంక్ యూ సిస్టర్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మూగదానిలా ఉన్న నా శిల్పకి మాటలు నేర్పి మనిషిని చేశారు. చితికిపోయిన నా బ్రతుకులో చిగురాసలు కల్పించి నాకు ప్రాణం పోశారు. రాగిణి గారు, మనమందరం నిమిత్త మాత్రులమే. మనల్ని నడిపించే శక్తి వేరే ఉంది. నాకు కనిపించే శక్తి మీరే సిస్టర్. మీరు రాకముందు అనేక రకాలుగా ఆలోచించాను. చచ్చిపోదామనుకున్నాను. మళ్ళీ నాకు నేనే అది చేతకానితనమని ఊరుకున్నాను. ఏదైనా ఆశ్రమంలో చేరిపోదామనుకున్నాను. ఎవ్వరికీ భారం కాకుండా శేష జీవితాన్ని గడపడానికి. కానీ అది పిరికితనమని ఊరుకున్నాను. పైగా సోమరితనమని కూడా అనిపిస్తుంది నాకు. అందుకే ఆ రెండూ కాకుండా ఈ మూడో మార్గాన్ని ఎంచుకున్నాను. మంచి పని చేశారు అంటూ చేతికున్న గడియారం చూసుకుంది. 8 గంటలవుతోంది రాత్రి. ఇక వెళ్తాం రాగిణి గారు అంది పిల్లల కోసం రహీంతో కబురు పంపించిన సిస్టర్ ఫెర్నాండెజ్. అలాగే, అప్లికేషను రేపే రాసిస్తాను. గుడ్ నైట్ అంది రాగిణి. అలాగే అంది సిస్టర్ ఫెర్నాండెజ్. గుడ్ నైట్ అన్నారు పిల్లలు అందరికీ కలిపి గుడ్ నైట్ చెబుతూ. వాళ్ళు వెళ్ళిన వైపే కన్నార్పకుండా చూస్తూ నుంచుంది రాగిణి. ఏమంటుంది సిస్టర్ అడిగింది సూర్యకుమారి. జరిగినదంతా చెప్పింది రాగిణి. తను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పింది. మంచి పని చేశావు. ఏదో ఒకరోజు శిల్ప మారకపోదు. నువ్వు ఇక్కడుండడమే మంచిది అంది సూర్యకుమారి. పిన్ని, శిల్ప మీతో బాగా మాట్లాడిందా? ఓ బోలెడు కబుర్లు. దాని వయస్సుకి మించిన ఆలోచనలు, మాటలు. నా ఊసేమైనా ఎత్తిందా? ఆతృతగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. లేదు, నేనే నీ ఊసెత్తాను రాగిణి. అది తప్ప ఏమైనా చెప్పు మా అమ్మ అంది. ఆ పిల్ల మనస్సులో నీ మీద కోపము, ద్వేషము తప్ప ఏమాత్రం అభిమానము, ఆప్యాయత లేవు. అవి కావాలంటే, శిల్ప ఎప్పటికీ అయినా మారాలంటే నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అందామే. రాగిణి సరేనన్నట్లు తలూపింది. 4 మెతుకులు తిని నిద్రలోకి జారుకున్నారిద్దరూ. జరిగినదంతా తెలుసుకుని ఎంతో బాధపడ్డారు కోటయ్య గారు. అందుకేనేమో మనసు విరగకూడదు అంటారు. పిల్లలకైనా పెద్దలకైనా మనసు విరిగితే అతుక్కోదు. అతికించడం కష్టం. 10 రోజుల లోపలే సిస్టర్ ఫెర్నాండెజ్ దగ్గర నుంచి రాగిణికి లెటర్ వచ్చింది. ఊటీలోనే ప్రైమరీ స్కూల్, డెఫ్ అండ్ డమ్ స్కూల్లో, అంటే మూగా చెవిటి స్కూల్లో డాన్స్ టీచర్ ఉద్యోగం ఒకటి ఉందని, మూగా చెవిటి వారికి సంగీతం, నృత్యాల ద్వారా ఆ పిల్లల్లో చైతన్యాన్ని కలిగించాలని
ప్రభుత్వం వారు ఒక కొత్త స్కీముని ప్రారంభించారని రాసింది సిస్టర్ ఫెర్నాండెజ్. రాగిణి హృదయం ద్రవించింది. ఒక రోజున భార్గవ దగ్గర నుంచి తిరిగి వచ్చేశాక తన జీవితానికి ఈ గజ్జలే శాపంగా తయారయ్యాయని చెప్పి వాటిని ఈ జీవితంలో మళ్ళీ చూడను అంటూ ఒక పాత గుడ్డలో పెట్టి మూట కట్టేసి పెట్లో ఎక్కడో అడుగున పడేసింది. కానీ ఈ సంగతి విన్నాక ఆ గజ్జలకి మాటరాని చెవులు, వినపడిన అభాగ్యులు ఆ చిన్నారి జీవితాలను బాగు చేయడానికి పనికొస్తాయని తెలిసి సంతోషించింది. తన అజ్ఞానానికి తనే విస్తుపోయింది. నిప్పు కాలుతుందని వంట చేయడం మానేస్తామా? ఈ అనంత సృష్టిలో ప్రాణం తీసే శక్తి, ప్రాణం పోసే శక్తి ఒకే చోట ఉంటాయి. మనిషికి భగవంతుడిచ్చిన వరం తెలివితేటలు. ఆ ఆయుధంతో ఆ శక్తిని మంచి పనులకి ఉపయోగించుకోవాలి అనుకుంటూ ఆ ఉత్తరాన్ని కోటయ్య బాబాయికి చూపించింది. రాగిణి, నిన్ను చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది. కన్నవారికి, కట్టుకున్న వారికి, నిన్ను కోరుకున్న వారికి, నువ్వు కోరుకున్న వారికి కూడా దూరమైపోయావు. చివరికి కన్నబిడ్డకి కూడా కాకుండా పోయావు. నీ ఏకాకి జీవితం ఎలా గడుపుతావో ఏమో. దేవుడు నీకెప్పుడు మేలు చేసి నిన్ను చల్లగా చూడాలని, నీ కోరిక నెరవేరాలని ఆశీర్వదించడం తప్ప ఏం చెయ్యగలను? వెళ్ళిరా అన్నారు కోటయ్య గారు. మర్నాడే ప్రయాణమైంది రాగిణి. పసుపు, కుంకుమ, చీర, సారెతో పుట్టింటి మర్యాదలన్నీ చేశారు కోటయ్య గారు. తల్లి తండ్రి ఇక్కడ లేని లోటు తీరుస్తూ కొత్త జీవితంలోకి కాలు పెట్టింది రాగిణి మరో మజిలీని ప్రారంభిస్తూ. రాగిణి తిన్నగా స్కూల్కే వెళ్ళిపోయింది సామాన్లతో సహా. సిస్టర్ ఫెర్నాండెజ్ టాక్సీని పిలిపించి రహీంని పంపించారు. రాగిణి కోసం తీసుకున్న ఇల్లు చూపించి రావడానికి స్కూల్ అడ్రస్ ఇచ్చింది రాగిణికి. ఆ పూటంతా రహీంని రాగిణి దగ్గరే ఉండమంది, కావలసిన ఏర్పాట్లన్నీ చేయడానికి. ఆ ఇల్లు ఒక బ్యాంక్ ఆఫీసర్ది. అతనికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఫర్నిచరు, గ్యాస్ స్టవ్తో సహా అన్నీ వదిలి 500కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు వాళ్ళకి. సిస్టర్ ఫెర్నాండెజ్ రహీంకి, లిల్లీకి వాళ్ళందరితో పాటు చెప్పి పెట్టింది శిల్పతో రాగిణి గురించి మాట్లాడొద్దని. ఆమె ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టు, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పొద్దని. రాగిణి స్నానం చేసి తయారై రహీంని వెంటబెట్టుకొని ఆ స్కూల్కి వెళ్ళింది. ఇంటి నుండి బడి అట్టే దూరం లేదు, నడిచి వెళ్ళొచ్చు. ఆ పిల్లల్ని, ముద్దుగారే ఆ పసికూనల్ని చూస్తూ ఉంటే భగవంతుడు వారికి అందాన్ని, తెలివితేటల్ని ఇచ్చి కూడా మాట్లాడలేకుండా, నాలుక పెట్టకపోవడం, చెవులు వినబడకుండా చేయడం దారుణమనిపించింది. దేవుడికి కూడా ఇంత పక్షపాతం ఎందుకు? కొందరి రాతల్ని ఒకలాగా, కొందరి రాతల్ని మరొకలాగా ఎందుకు రాయాలి అనుకుంది. మళ్ళీ తనకి తానే సమాధానం చెప్పుకుంది. ఇదేనేమో పూర్వజన్మ సుకృతం అంటే, పాపం పుణ్యం అంటే. ఏనాటి పాపమో, ఏనాటి శాపమో దురదృష్టం కొందరిని వెంటాడుతుంది. అటువంటి వారికి సేవ చేసినా పుణ్యం వస్తుందంటారు అనుకుని తృప్తిపడింది రాగిణి. ఉద్యోగాన్ని కేవలం ఒక వృత్తిగా కాక సేవాధర్మంగా స్వీకరించింది. పట్టుదలతో, కార్యదీక్షతో వాళ్ళకి నాట్యాన్ని నేర్పిస్తోంది. ప్రతిరోజు శిల్పకి సాయంత్రాలు ఆటలుంటాయి. రాగిణి తన బడి నుంచి వస్తూ కాసేపు అక్కడ ఆగుతుంది. తనివి తీరా శిల్పని చూసుకుంటుంది. ఆ తర్వాత ఇంటికొచ్చి వంట చేసుకుంటుంది. కాసేపు పుస్తకాలు, పేపర్లు చదువుతుంది. టీవీ చూసి భోంచేసి పడుకుంటుంది. ఇది ఆమె కార్యక్రమం. ఇక్కడ ప్రశాంతంగా గడిచిపోతుందని, శిల్పతో మాట్లాడకపోయినా కళ్ళారా చూసుకుంటున్నాను అన్న తృప్తి, పిల్లలకి సేవ చేస్తున్నాను అన్న తృప్తే తనకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తున్నాయని రాసింది కోటయ్య గారికి రాగిణి ఉత్తరం. రాగిణి ఉత్తరం చూసి తృప్తిగా నిట్టూర్చారు కోటయ్య గారు. రాగిణి ఉద్యోగం చేసుకుంటోందని, వేరే ఊళ్ళో ఎక్కడో ఉందని తెలిసింది. శిల్ప కోటయ్య గారు రమ్మని రాయగానే అవినాష్తో పాటు సెలవులకి హైదరాబాద్ వచ్చేసింది. తను అక్కడ లేకపోవడం వల్లే శిల్ప హైదరాబాద్ వెళ్ళిందని తెలుసుకుని నవ్వుకుంది రాగిణి. అమెరికా నుంచి రాగిణికి ఉత్తరాలు వచ్చాయి. మంచి పని చేశావు అని అభినందిస్తూ రాసింది భరణి. తండ్రి కూడా అలాగే రాశాడు. తల్లి ఉత్తరంలో అన్ని భయాలు, సందేహాలు, జాగ్రత్తగా ఉండమని, మళ్ళీ అటువంటి తప్పు మరోసారి చెయ్యవద్దని మరీ మరీ రాసింది. ఆమె ఆలోచనలు అర్థం చేసుకున్న రాగిణి ఆమెకి ధైర్యం చెబుతూ అటువంటి తప్పు జీవితంలో ఎప్పుడూ చెయ్యనని వాగ్దానం చేస్తూ రాసింది. రాగిణికి ఇప్పుడు ఒక రకమైన వైరాగ్యం తప్ప ఏ కోరిక లేదు. ఉన్నదల్లా ఒక్కటే, శిల్ప తనతో మాట్లాడాలి, తనని క్షమించాలి, అంతే. శిల్ప సెలవులకి ఇంటికి వెళ్ళిన 2 నెలలు రాగిణికి 2 యుగాల్లా అనిపించింది. అంతకుముందు 2 ఏళ్ళు శిల్పని చూడకుండా ఎలా ఉండగలిగానా అని తనే ఆశ్చర్యపోయింది. కోటయ్య గారి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. శిల్పని గురించి ప్రతి ఉత్తరంలోనూ రాస్తున్నారు. కానీ శిల్ప మనసు మారినట్టు మాత్రం ఏ ఉత్తరంలోనూ లేదు. రాగిణికి తోచినప్పుడల్లా అన్ని ఉత్తరాలు అందరివి తీసి చదువుకుంటూ కూర్చుంటుంది.
ఆల్బమ్ తీసి ఫోటోలను చూస్తూ ఏదో తృప్తి పడుతుంది. రామకృష్ణ మఠానికి రాసి ఎన్నో పుస్తకాలు తెప్పించుకుని తెగ చదువుతోంది. 2 నెలల్లోనూ బోలెడు పుస్తకాలు చదివింది. ఒంటరితనం తెలియకుండా ఉండాలంటే చక్కటి పుస్తకాలుంటే చాలు అనిపించింది రాగిణికి. అమెరికా నుంచి వచ్చిన కేబుల్ విప్పి చదువుతుంటే చేతులు దడదడలాడాయి. ఎందుకనో భయం వేసింది. మదర్ ఎక్స్పైర్డ్ ఎస్టర్డే భరణి అని ఉంది. రాగిణి భోరుమని పసిపిల్లలాగా ఏడ్చింది. సిస్టర్ ఫెర్నాండెస్ దగ్గరికెళ్ళి ఊరుకో అమ్మా అని ఓదార్చింది సిస్టర్ ఫెర్నాండెస్. కోటయ్య గారి నుంచి ఉత్తరం వచ్చింది. వివరాలన్నీ చెప్పాను. అతనిప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుని కెనడాలో స్థిరపడిపోయారని చెప్పారు. ఎందుకు డాడీ మమ్మీ పోట్లాడుకున్నారు అని అడిగింది. రాగిణి, నువ్వు నమ్మవు. శిల్పకి ఎంత పట్టుదలంటే చెప్పే వరకు వదిలిపెట్టలేదు. నన్ను చివరికి జరిగినదంతా చెప్పక తప్పలేదు. అమ్మకి నాన్నకన్నా పుట్టబోయే నాకన్నా నాట్యమే కావాల్సి వచ్చిందన్నమాట. నాకామంటే అసహ్యం అంది. శిల్ప, అలా అనకు. అమ్మకి మీ నాన్నకన్నా నీకన్నా నాట్యం ఎక్కువ అని చెప్పను. కానీ చిన్నప్పటి నుండి మయూరిలా ఆడుతూ పాడుతూ పెరిగిన మీ అమ్మకి నాట్యం కూడా జీవితంలో ఒక భాగమే అయిపోయింది. ఆ కళారాధన అటువంటిది. ఆ కళా పిపాసికి జీవితంలో సంసారం, పిల్లలు, బంధాలు అన్నీ ఎంత ముఖ్యమో ఇది అంతే ముఖ్యమనిపిస్తుంది. మీ అమ్మ ఒక గొప్ప ఆర్టిస్టు. ఈ ఆర్టిస్టుల జీవితాలు అందంగా, కళాత్మకంగా, హాయిగా సాగిపోవాలంటే అవతలి వాళ్ళు అంటే పెళ్లి చేసుకున్న అతనికి విశాలమైన హృదయం, ఉన్నతమైన భావాలు ఉండాలి. అప్పుడే కట్టుకున్న భార్యలో కేవలం ఒక ఆడదాన్ని, అర్ధాంగిని మాత్రం చూసి ఆమెలోని కళని ఆమెకు దూరం చెయ్యడు. అప్పుడు జీవితం సంతోషంగా సాగిపోతుంది. కానీ 100కి 99 మంది పెళ్లికి ముందు వారిలోని కళని గౌరవించడం, అసలు అవన్నీ చూసి వారిని ప్రేమించడం జరిగినా పెళ్ళయ్యాక వాటన్నింటికీ నిబంధనలు పెట్టి వాటిని దూరం చేసి కేవలం మామూలు మనిషిగా ఉండమని ఆదేశించడం జరుగుతుంది. వాటి వల్ల కళాకారులలో నిరుత్సాహం పుట్టుకొస్తుంది. దాంతో భార్యాభర్తల మధ్య సంఘర్షణ పుట్టుకొస్తుంది. ఉదాహరణకి మీ అమ్మా నాన్నల సంగతే చూడు. రాజేష్ రాగిణి నృత్యాన్ని చూసి, ఆమె అందాన్ని చూసి ప్రేమించి వాళ్ళింట్లో అనుమతి లేకపోయినా అమ్మని ఒప్పించి స్నేహితుల మధ్య గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. అతడు అంతగా ప్రేమిస్తున్నాడని చెప్తే కదా మీ అమ్మ అందుకు ఒప్పుకుంది. అటువంటప్పుడు పెళ్ళయ్యాక ఒక్కసారిగా ఎందుకు అతను మీ అమ్మ మీద అన్ని ఆంక్షలు పెట్టాలి? ఆమె నాట్యం మానేయాలి, అసలు ఆ ఊసైనా ఎత్తకూడదు అని. శిల్ప, భార్యాభర్తలు ఇరువురు ప్రేమించుకోవడంతో పాటు ఒకరినొకరు వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభ పెంపొందేలా చూసుకోవాలి. కానీ అణిచివేయడానికి ప్రయత్నిస్తే ఎలా? కొన్ని సందర్భాలలో వారి వారి వ్యక్తిత్వాన్ని బట్టి అలా ఆ ప్రతిభను అణచివేయాలనుకున్నప్పుడు ఆత్మాభిమానం దెబ్బతిని ఎదురు తిరగడం జరుగుతుంది. దాంతో పంతాలు, పట్టింపులు పెరుగుతాయి. అవి మరీ పెరిగిపోతే విడిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా పురుషులు స్త్రీలకు ఈ నిబంధనలు ఎక్కువ పెడతారు. పెళ్లి కాగానే ఆమె మనస్తత్వాన్ని ఏమాత్రం ప్రదర్శించకూడదు. ఒక దాసి దానిలాగా అతడు చెప్పే ప్రతి మాటకి తలూపుతూ నటించే గంగిరెద్దులా పడుండాలే తప్ప తన స్వతంత్ర భావాలు ప్రకటించకూడదు. పురుషుడి ఆధిక్యతకు అలవాటు పడిపోయింది మన సమాజం. స్త్రీలోని ఈ స్వతంత్ర భావాలు హర్షించడం లేదు. కనీసం సాటి స్త్రీలు కూడా ఎవరికి వారు బాధపడతారే తప్ప, సానుభూతి కోరుతారే తప్ప అది వారి న్యాయమైన హక్కు అని అడగడానికి ముందుకు రారు అని ఉపన్యాసంలా నేను చెప్పుకుపోతున్న శిల్పకి అర్థమవుతోంది. రాగిణి, శిల్పకి వయస్సుకు మించిన జ్ఞానం భగవంతుడు ప్రసాదించాడు. చూడమ్మా, శివుడు, పార్వతి మనకి దేవుళ్ళు కదా. ఇద్దరినీ సమానంగా మనం పూజిస్తున్నాం కదా. మరి శివుడు పార్వతిని తనతో సమానంగా నాట్యం చేయడానికి ఒప్పుకోలేదు. పార్వతిని నువ్వు నాట్యం చెయ్యకు అని శాసించలేదే. ఆదిశక్తిగా ఆమెని గౌరవించాడు. తన శరీరంలో సగభాగం ఆమెకి ఇచ్చాడు అంటే ఏమిటి? శరీరాన్ని 2 ముక్కలు చేసి ఆమెకి ఒక ముక్కనివ్వడమా? కాదు. ఆమెకి తనతో పాటు సమాన స్థానాన్ని అంటే స్టేటస్ని ఇచ్చి గౌరవించడం అన్నమాట. ఆనంద తాండవం శివపార్వతులిద్దరూ కలిసి ఆడతారు, పాడతారు. అది చూసైనా మన మగవారు ఆడవాళ్ళకి సమాన స్థానం కల్పించడం నేర్చుకోలేదు. పౌరాణిక కథల్లో కానీ ఏ నీతి కథల్లో కానీ పురుషుడు తనకి కావలసిన దాన్ని మాత్రం ఏరుకొని దాన్ని రూలుగా పెట్టుకొని రాజ్యం చేశాడు. స్త్రీలు తమ హక్కులని తాము గుర్తించలేనంతగా గుడ్డిగా పురుషుడి చేతిలో కీలుబొమ్మగా బతుకుతూ వచ్చారు. ఇప్పుడిప్పుడు విదేశీయులు వారి ప్రభావం వల్ల మన దేశంలో కొందరు మహిళామణులు దెబ్బలాడి స్త్రీల కోసం హక్కులకై ఆందోళన చేస్తున్నారు. మన శాస్త్రంలో ఎప్పుడో ఉన్నాయి, స్త్రీలే వాటిని ఉపయోగించుకోలేదు. స్త్రీ స్వాతంత్రం అంటే స్త్రీలు పురుషుడికి ఎదురు తిరగడం కాదు.
స్త్రీ విచ్చలవిడిగా భర్తని, పిల్లల్ని, ఇంట్లో వారిని లెక్క చేయకుండా తిరగడం అసలే కాదు. ఇంటిని గాలి కొదిలేసి వేదికలెక్కి ఉపన్యాసాలిస్తూ ఊరిని ఉద్ధరిస్తున్నామనుకోవడం అంతకంటే కాదు. కొన్ని పత్రికలలో చూసిన కార్టూన్లలాగా నేను ఆఫీస్కి పోతున్నాను, మీరు వంట చెయ్యండి అని ఆమె వెళ్ళిపోవడం, అతను గరిట తిప్పడం కాదు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిలోని శక్తిని మరొకరు గుర్తించుకుంటూ, వాటి కోసం ఇరువురు కలిసి పనిచేయడం, ఇరువురు స్నేహితుల్లా సమభావాలతో మెలగడం. ఈ విషయాన్ని మగవాళ్ళు పూర్తిగా చక్కగా అర్థం చేసుకున్న రోజున ఆలుమగల మధ్య హెచ్చు తగ్గులుండవు. అసలు సంసారంలోనే కాదు, మన సమాజ నిర్మాణానికి ఇదే సూత్రం అవసరం. అలా నేను చెప్పుకుపోతున్న ఉపన్యాసంలోని ప్రతి అక్షరం ఎంతో శ్రద్ధతో వింది శిల్ప. నువ్వు నమ్ముతావో లేదో కానీ నేను చెప్పినవి చెప్పినట్టుగా ఆ పిల్ల తన నోట్బుక్లో ఈ మాటలు రాసుకుని నాకు చూపించింది. ఆశ్చర్యపోయాను. నీ కూతురు పెద్దదైతే ఏమవుతుందో కానీ దాని ఆలోచనలు, మాటలు, అది వేసే ప్రశ్నలు దాని వయస్సుకి కనీసం ఒక 10 సంవత్సరాలైనా మించి ఉంటాయి. శిల్ప డైరీలో ఒక చోట రాసుకుంది. పొరపాటున అది నేను చూడడం జరిగింది. శివుడు, పార్వతి ఉదాహరణ కోటయ్య తాతగారు చెప్పింది నాకు చాలా నచ్చింది. అందులో ఎంతో నిజం ఉంది. కళాకారులకి వారి కళే వారికి జీవం. అది లేని రోజున వారి జీవితాలు గాలి తీసేసిన బెలూన్లలా ముడుచుకుపోతాయి. ఇది సత్యం. ఇలా రాసుకున్న ఎన్నో మాటలు చూశాను. రాగిణి, ఏదో ఒక రోజున శిల్ప తప్పకుండా మారుతుంది. నిన్ను చేరుకుని నీ కౌగిట్లో తనివి తీరా కబుర్లు చెప్తూ నిన్ను మురిపిస్తుంది. శిల్ప లాంటి తెలివైన బిడ్డని కన్నా నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. భగవంతుడు నీ కోరిక తప్పక తీరుస్తాడు. ఆ ఉత్తరం చదువుతూ వెక్కి వెక్కి ఏడ్చింది రాగిణి. దుఃఖం కాదు, ఈసారి ఆనంద బాష్పాలున్నాయి ఆ కన్నీళ్లలో. ఎన్నిసార్లు చదివిందో ఆ ఉత్తరాన్ని. భద్రంగా అలమారలో పెట్టి తాళం వేసింది. అంతేకాదు, సిస్టర్ ఫెర్నాండెస్కి కూడా ఆ ఉత్తరం చదివి వినిపించి మురిసిపోయింది. సెలవులైపోయాయి. శిల్ప, అవినాష్లు ఊటీకి తిరిగొచ్చారు. సిస్టర్ ఫెర్నాండెస్ శిల్ప చేతికి ఒక పెద్ద ప్యాకెట్ ఇచ్చింది. మీ అమ్మ ఎవరి చేతో ఇది నీకివ్వమని చెప్పి పంపించింది అంది. మా అమ్మ పంపించిందా? ఎక్కడుందామే? తెలీదు. సిస్టర్, ఎవరొచ్చిచ్చారు? తెలీదు. ఇచ్చేసి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. శిల్ప పార్సల్ తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. పార్సల్ విప్పి చూసింది. చక్కటి డిజైన్లో కుట్టిన డ్రెస్సులు, మిడ్డీలు, షెల్ వారు సూట్స్ ఒక 6, చక్కటి ఎంబ్రాయిడరీ చేసిన చేతి రుమాళ్ళు ఒక 12, రంగురంగుల జడపిన్నులు ఉన్నాయి అందులో. డ్రెస్సులు ఎంతో బాగున్నాయి. మొదటిసారిగా శిల్ప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవన్నీ అవినాష్కి చూపించింది. చాలా బాగున్నాయి అన్నాడు. అవినాష్, మా అమ్మకి నిజంగా నేనంటే ఇష్టమేననుకుంటా అంది శిల్ప అవినాష్ కేసు చూస్తూ. ఇష్టం లేకపోతే ఇవన్నీ ఎందుకు పంపిస్తుంది? నువ్వే మొండికేసి మీ అమ్మను చూడనంటే చూడనని పట్టుబట్టావు. కానీ నన్ను ఇలా చిన్నప్పటి నుంచి వదిలేసి తను తన ప్రోగ్రాముల కోసం వెళ్ళిపోవడం బాగుందా? పోనీ అది వదిలేయి. నన్ను తనని అమ్మ అని పిలవనీయకుండా అక్క అని పిలిపించుకోవడం ఏమిటి? ఆలోచించాడు అవినాష్. చెప్పు అంది శిల్ప. అదే నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మీ అమ్మ నీకోసం చాలా బాధపడింది. నీతో సారీ చెప్పాలని అనుకుందట. కానీ నువ్వు ఆమెని కలుసుకోలేదట, తాతయ్య చెప్పాడు అన్నాడు అవినాష్. శిల్ప మాట్లాడలేదు. రోజుకో డ్రెస్సు తల్లి పంపించినవి వేసుకుంటోంది. ఆమె ఆలోచనలన్నీ తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. శిల్పలోని మార్పును గమనిస్తూ వస్తున్న సిస్టర్ ఫెర్నాండెస్ రాగిణితో ఈ సంగతి చెప్పింది. తను పంపిన బట్టలు వేసుకుంటుందో లేదో అని సంకోచించిన రాగిణికి ఈ వార్త ఎంతో ఆనందాన్నిచ్చింది. అయితే తనెక్కడుందో ఏమిటో చెప్పకుండా ఉండడం వల్ల శిల్పలో తనని గురించిన ఆలోచనలు రావడానికి ఎక్కువ అవకాశం వచ్చింది. సిస్టర్ ఫెర్నాండెస్ సలహా బాగా పనిచేసింది అనుకుంది. తను పంపించిన డ్రెస్సులు శిల్ప వేసుకుంటే ఎలా ఉందో చూడాలని ఒకరోజు స్కూల్ అయిపోగానే వెళ్ళింది. ఆ రోజు ఆటలు లేనట్టున్నాయి. ఎంతకీ శిల్ప కనబడలేదు. దాదాపు గంటకు పైగా నిలబడి చూస్తున్న రాగిణి ఇంక రాదేమోనని వెళ్ళిపోతుండగా అవినాష్, శిల్ప మాట్లాడుకుంటూ అటు వెళ్ళడం చూసింది. వాళ్ళు ఈమెను చూడలేదు. 2 నిమిషాలు ఆశ్చర్యంగా అలా చూస్తూనే ఉండిపోయింది. ఈ 2 నెలల సెలవుల్లోనూ శిల్ప ఎంతో పొడుగైంది. తెల్లటి ఛాయ, పెద్ద కళ్ళు, కోటయ్యలు వేసినట్టున్న ముక్కు. ఆ పిల్ల తన కూతురేనంటే ఏదో సంతోషం గిలిగింతలు పెట్టినట్లయింది. కన్న బిడ్డని కళ్ళారా చూసుకొని ఆనందించకుండా ఇలా దొంగచాటుగా చూసి తృప్తిపడే దురదృష్టాన్ని శత్రువులకు కూడా కలిగించకు భగవంతుడా అనుకుంటూ శిల్ప, అవినాష్లు కనుమరుగయ్యేదాకా అలాగే చూస్తూ ఇంటిదారి పట్టింది రాగిణి. ఇంటికి వెళ్ళేసరికి కోటయ్య బాబాయ్ ఉత్తరం పడుంది. వెంటనే తీసి కవరు చింపింది. ఆత్రంగా కోటయ్య బాబాయ్ ఉత్తరం అంటే కనీసం 4 పేజీలకి తక్కువ ఉండదు.
ఈసారి ఉత్తరంలో శిల్ప తనకి పంపిన సందేహాన్ని శిల్పకి తను రాసిన జవాబుని జతపరుస్తూ పంపాడు. కోటయ్య తాత, అమ్మ తనే నా అమ్మ అని చెప్పకుండా నా చేత అక్క అని ఎందుకు పిలిపించుకుంది? నాకు ఆమె అమ్మ అవుతుందని ఎందుకు చెప్పకుండా పెంచింది అని రాసింది. రాగిణికి అది చదువుతుంటే మతిపోయినట్లు అనిపించింది. నిజమే, తను ఎందుకు అలా చేసింది? పైగా ఎన్నాళ్ళు తను శిల్పకి తను తల్లినని తెలియకుండా దాచాలనుకుంది. తనకే సమాధానం దొరకలేదు ఈ ప్రశ్నలకి. కోటయ్య గారు శిల్పకి రాసిన ఉత్తరం తీసి చదివింది. శిల్ప, మీ అమ్మా నాన్నల పెళ్ళి గుట్టుగా దేవుడి గుళ్ళో కొందరు స్నేహితుల మధ్య జరిగిందని చెప్పానుగా. ఆ తరువాత మీ నాన్న రాజేష్ మీ అమ్మను డ్యాన్స్ మానేయమని, రాగిణి మాననని దెబ్బలాటలు జరిగాయమని చెప్పానుగా. ఆ పరిస్థితిలో వీళ్ల పెళ్లి సంగతి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచేయడం జరిగింది. అప్పటికే నువ్వు కడుపులో పడ్డావు. రాజేష్ మీ అమ్మతో తెగతెంపులు చేసుకుని ఈ జన్మలో నీకు నా మొహం చూపించను అంటూ వెళ్ళిపోయాడు. అతను అలా కోపంలో అన్నాడే తప్ప కోరి చేసుకున్నవాడు, అందులోనూ తన వాళ్ళు కాదంటారని గుట్టుగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినవాడు తప్పకుండా తిరిగి వస్తాడని ఆశించింది మీ అమ్మ. కానీ మీ నాన్న రాలేదు. మీ అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు పుట్టకుండా చెయ్యమని అడిగింది. కానీ అమ్మ అందుకు ఒప్పుకోలేదు. శిల్ప, మీ అమ్మకి పెళ్ళైన సంగతి ఎవ్వరికీ తెలీదు. మరి బిడ్డ పుట్టిన సంగతి తెలిస్తే ఎలా? సమాజం ఊరుకోదు కదా. మన పురాణాల్లో కుంతి కథ తెలుసు కదూ, మొన్నొచ్చినప్పుడు చెప్పాను కదా. అటువంటి కుంతే లోకానికి భయపడి కవచకుండలాలతో పుట్టిన కర్ణుణ్ణి నదిలో వదిలేసింది. మరి మనమెంత? మీ అమ్మ డాన్స్ నేర్చుకోవడం కోసం మద్రాసులో కాపురం పెట్టామని చెప్పి దాదాపు సంవత్సరం పాటు అక్కడే ఉండిపోయారు. నువ్వు పుట్టావు, నువ్వు తన బిడ్డవని అందరికీ చెప్పుకుంది సరోజిని. ఈ వయసులో కూడా ఇంకా కనిందా అంటూ ఎగతాళి చేశారు కొందరు. అన్నీ భరించారు మీ అమ్మమ్మ. ఇందులో మీ అమ్మ పెళ్ళైన మర్నాడే రాజేష్ చెప్పినట్టు డ్యాన్స్ చేయడం మానేసి ఉంటే ఎలా ఉండేదో చెప్పలేను. కానీ తనకంటూ కొన్ని ఆశయాలు అభిప్రాయాలు కలిగిన మీ అమ్మ అలా ఒప్పుకోలేదు. అది ఆమె తప్పనుకుంటే మరి ఈ లోకంలో ఏ ఆడది తన కోరికలు పెంచుకోకూడదు, ఆశయాలు అభిప్రాయాలు ఆమెకు ఉండకూడదు. అంతేనా? నన్ను అడిగితే మీ అమ్మ చేసింది ఒకటే తప్పు. అమాయకంగా ఆవేశంలో రాజేష్ని పెళ్లి చేసేసుకుంది. అలా కాకుండా రాజేష్ వాళ్ళ పెద్దల్ని ఒప్పించే వరకు పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. నువ్వు ఎవరిని చూడాలని ఆరాటపడుతున్నావో ఆ మీ నాన్న తెగతెంపులు చేసుకుని వెళ్ళాక ఒక్కసారైనా మీ అమ్మని చూడ్డానికి వచ్చాడా? వస్తే తెలిసేది నువ్వు పుట్టినట్లు, ఏమీ జరగనట్లు అంతా మర్చిపోయి హాయిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కని విదేశాలలో కులుకుతున్నాడు. మరి మీ అమ్మ కూడా నువ్వు పుట్టకుండా చేసుకుని ఉండొచ్చుగా. ఆమెలోని మాతృత్వం ఆ పనికి ఒప్పుకోలేదు. నవమాసాలు మోసి నిన్ను కన్నది. తన ప్రేమని తన గుండెల్లోనే దాచుకుని పైకి కనబడనీయకుండా నిన్ను చూసి మురిసిపోయింది. అదేనమ్మా భగవంతుడు చేసిన నేరం. మగవాడు తప్పు చేసిన పెద్ద మనిషిలా తప్పించుకుపోతాడు, ఆడవాళ్ళు ఆపదలో పడిపోతారు. ఇప్పుడు చెప్పు, కనిపించని మీ నాన్న మీదున్నపాటి గౌరవం మీ అమ్మ మీద ఇంకా కలగలేదా? ఆమె నేరాన్ని మన్నించలేవా? తల్లిగా ఆమెను స్వీకరించి ఆమెకి తృప్తిని సంతోషాన్ని కలిగించలేవా? ఆలోచించుకో, బాగా ఆలోచించుకొని ఏ నిర్ణయాన్ని నాకు రాయి. వెంటనే సమాధానం రాయకు. నీ చిన్ని వయస్సుకి మించిన ప్రశ్నలివి. వీటి భావం, ఈ పరిస్థితి నీకు ఇప్పుడు సరిగ్గా అర్థం కాదు. అర్థమయ్యే వయస్సు నీకు లేదు. కానీ అర్థమైన రోజున మీ అమ్మని నువ్వు మనసారా క్షమిస్తావనే నమ్మకం నాకుంది. నీ మనస్సుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానని కానీ నీకు బ్రెయిన్ వాష్ చేస్తున్నానని కానీ అనుకోకు. ఈ విషయంలో ఎవ్వరి ప్రమేయం ఉండకూడదు. తుది నిర్ణయం నీదే కావాలి. నీ కోటయ్య తాతయ్య. రాగిణికి కన్నీళ్లు ఆమె గుండెని తడిపేశాయి, చెంపల్ని కడిగేశాయి. కోటయ్య బాబాయ్ దేవుడిలా అనిపించాడు. మనసులోనే అతనికి శతకోటి నమస్కారాలు పెట్టి నీరసం వచ్చిన దానిలా అలా కుర్చీలో కూర్చుండిపోయింది. అలా ఎంతసేపు కూర్చుందో గదంతా దీపం లేక చీకటితో నిండిపోయే వరకు తనకి తెలియనే లేదు. లేచి లైట్ వేసింది. ఆలోచనలతోటి తలనొప్పిగా అనిపించింది. వేడిగా టీ చేసుకుని తాగింది. ఉదయం చేసుకున్న అన్నం కూర ఉండగా వాటిని వేడి చేసుకుని ఏదో తిన్నాననిపించింది. ఈ ఉత్తరానికి శిల్ప ఏమని సమాధానమిస్తుందో, ఎప్పటికీ సమాధానమిస్తుందో ఇవే ఆలోచనలతో సతమతమైపోతూ కాసేపు మనశ్శాంతి కోసం వివేకానందుని పుస్తకం, రామకృష్ణ పరమహంస పుస్తకం తీసి తిరగేసింది. ఆ పుస్తకాలలోని మహత్యం, ఆ వేదాంతంలోని భావం మనస్సుకి టానిక్లా పనిచేస్తుంది. దడదడలాడే గుండె మామూలుగా కొట్టుకోవడం మొదలైంది. ఏ అర్ధరాత్రికో పుస్తకాన్ని మూసి కన్ను మూసింది రాగిణి. శిల్ప కోటయ్య తాత ఉత్తరాన్ని అవినాష్కి చూపించింది. అవినాష్ మనసు ద్రవించింది. ఏదో చెప్పాలనుకున్నారు. వెంటనే ఉత్తరంలో తాతయ్య రాసిన చివరి వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి. తుది నిర్ణయం నీదే అయ్యుండాలి.
అందుకే మాట్లాడకుండా ఊరుకున్నాడు. రాగిణి యథాప్రకారం స్కూల్ అయిపోయాక అక్కడే నిలబడి చూస్తోంది. అవినాష్, శిల్ప మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యన ప్రతిరోజు శిల్ప తను పంపిన డ్రెస్సులనే వేసుకోవడం చూస్తోంది. స్కూల్ టైంలో యూనిఫారాలు తప్ప బడి అయిపోయాక వీళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చును. వీళ్ళు అంతకుముందు ఎప్పుడూ భరిణి పంపించిన బట్టల్లోనే కనబడేది శిల్ప. ఏమిటో తల్లి హృదయం తల్లడిల్లిపోతూ తదేకంగా చూసి తృప్తి పడింది. ఎందుకనో ఆ రోజు అవినాష్ని, శిల్పని చూస్తూ ఉంటే ముచ్చటగా అనిపించడమే కాక మనసులో చిలిపి కోరిక పుట్టుకొచ్చింది. వాళ్ళిద్దరి స్నేహం, అన్యోన్యత, ఆ బంధం అలా నిలిచిపోవాలంటే అది వివాహ బంధమైపోవాలి. కోటయ్య బాబాయికి చెప్పాలి. పైగా వాళ్ళిద్దరి ఈడు జోడు ఎంతో బాగుంది. తన పిచ్చి ఆలోచనకి తనే నవ్వుకుంది. ఇంత చిన్న వయసులో వీళ్ళని గురించి ఇలా ఆలోచించడం ఏమిటి, సిల్లి అనుకుంది. కానీ వాళ్ళని చూసినప్పుడల్లా ఆ అభిప్రాయం ఒకసారి దోబూచులాడిపోతోంది తనలో. సరే, జరిగేది జరగక మానదు అనుకుంటూ వాళ్ళిద్దరినీ మనసారా ఆశీర్వదించింది. కాలం గడుస్తోంది. రామానుజం గారికి మైల్డ్ అటాక్ వచ్చిందని, 10 రోజులు ఆసుపత్రిలో ఉండి మొన్ననే ఇంటికి తిరిగి వచ్చారని, నిన్ను శిల్పని చూడాలని ఉందని అంటున్నారని, ఈసారి సెలవులకి ఒకసారి రమ్మనమని రాసింది భరణి. భగవంతుడా, తండ్రిని కూడా దూరం చెయ్యకు, మనసులోనే దండం పెట్టింది రాగిణి. ఆ రోజు కోటయ్య బాబాయ్ దగ్గర నుంచి రాగిణికి 2 ఉత్తరాలు ఉంచిన పెద్ద కవర్ వచ్చింది. రాగిణి, ఒకటి మీ నాన్న నాకు రాసిన ఉత్తరం, ఇంకొకటి శిల్ప రాసిన ఉత్తరం. 2 చదువు, నేను నీకు తర్వాత రాస్తాను. మీ పిన్నికి కొంచెం ఒంట్లో బాగోలేదు. ఈ మధ్యన పూర్ణిమ వాళ్ళమ్మగారింటికి విశాఖపట్నం వెళ్ళింది. నిన్ననే వచ్చింది. ఈ గొడవల్లో నేను నీకు ఉత్తరం రాయలేకపోయాను. శిల్ప ఉత్తరం చదువు, ఆ తర్వాత వెళ్ళి కలుసుకో. శిల్పని కలుసుకున్నాక నాకు ఉత్తరం రాయి. మీరిద్దరూ కలిసి 4 రోజులు సెలవు పెట్టొచ్చి మీ పిన్నిని చూసి వెళ్ళండి. ఉంటా. ఆశీస్సులతో నీ కోటయ్య బాబాయ్. ముందు శిల్ప ఉత్తరం తీసుకుని చదివింది. మడత విప్పుతూ ఉంటే గుండె దడదడలాడింది. డియర్ కోటయ్య తాతయ్య, మీ ఉత్తరం చాలాసార్లు చదివాను. చదువుతున్న కొద్దీ కొత్త ఆరాలు కలుగుతున్నాయి. తాతయ్య, బాగా ఆలోచించే రాస్తున్నాను. నిజం చెప్పాలంటే మీ ఉత్తరం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తూనే ఉన్నాను. ఇందులో అమ్మ తప్పేమీ లేదు. రాగిణి కళ్ళు సంతోషంతో వర్షించాయి. ఆనందం పట్టలేక పిచ్చిదానిలా అరవాలనిపించింది. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చదవడం మొదలెట్టింది. తాతయ్య, నేను పుట్టడానికి పెరగడానికి కూడా బాధ్యురాలైన అమ్మని నేను ఎంతగానో అసహించుకున్నాను, ద్వేషించుకున్నాను. ఆమె మొహం మీదే ఏవేవో మాటలన్నాను. తాతయ్య, అమ్మ ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు తెలీదు. మొన్న మధ్యన అమ్మ నాకు బట్టలు పంపించింది. ఆ బట్టలు వేసుకుంటూ ఉంటే నాకు అమ్మ ఒళ్ళో కూర్చున్నట్లు అనిపిస్తోంది. అందుకే అవే వేసుకుంటున్నాను. తాతయ్య, అమ్మ నాతో మాట్లాడుతుందా? నేనన్న మాటలకి కోపం వచ్చిందేమో. వెళ్ళి 100 సార్లు సారీ చెప్పాలి. కానీ అమ్మ ఎక్కడుందో నీకు తెలీదే. గ్రాండ్పాకి, పిన్నికి ఉత్తరం రాస్తున్నాను. అమ్మని అర్జెంటుగా చూడాలని ఉంది. అమ్మ కనిపించాక ఇంకెప్పుడు వదిలిపెట్టి ఉండను. అమ్మని ఇక్కడే ఊటీలోనే ఉంచేసుకుంటాను. అప్పుడు నేను అవినాష్ హాస్టల్లో కాక అమ్మ దగ్గరే ఉండొచ్చు. అమ్మని ఎక్కడున్నా వచ్చేయమని రాయండి. నాకు కోపం లేదని చెప్పండి. కోటయ్య తాతయ్య, మీరు చెప్తే అమ్మ వచ్చేస్తుంది. మీరంటే అమ్మకి కూడా నాలాగే ఎంతో ఇష్టం. ఉంటా మరి, మీ శిల్ప. ఉత్తరం ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, అలా ఎన్నిసార్లు చదివిందో. సంతోషంతో మైకం కమ్మిన దానిలా తన్మయత్వంలో ఉత్తరాన్ని గుండెలు కదుముకొని ముద్దెట్టుకుంది. అలా ఎన్నిసార్లు, ఎంతసేపు ఉందో. 2వ ఉత్తరం తీసింది. మనసు పరవశంతో పరవళ్ళు తొక్కుతోంది. తండ్రి కోటయ్య బాబాయికి రాసిన ఉత్తరం అది. కోటయ్య, నాకు ఒంట్లో ఏమీ బాగాలేదు. ఎన్నాళ్ళు బతుకుతానో, ఎప్పుడు రాలిపోతానో నాకు తెలీదు. మా ఇంటిని శిల్ప పేరు మీద రిజిస్టర్ చేయించమని రాశాను. రిజిస్టర్ చేయించేశావా? ఒరేయ్, నాకు ఇంకొక కోరిక ఉంది. చిన్నప్పుడు మనం అనుకునేవాళ్ళం మనం ఎలాగైనా బంధువులం కావాలని. గుర్తుందా? ఆత్మబంధువులం ఏనాడు అయ్యామో. కాకపోతే బంధువులం కాలేకపోయాం. ఒరేయ్, నీ మనవుడు అవినాష్ని మా శిల్పకిచ్చి పెళ్లి చేద్దాం. ఆ ఇల్లు శిల్పకి నేనిచ్చే పెళ్లి కానుక. శిల్ప పెళ్లిదాకా నేను బతికుంటానంటావా? రాగిణి పెళ్లి చూడలేకపోయాను. ఏం జరిగిందో, ఎలా జరిగిందో. శిల్ప పెళ్లి చూడాలని ఉంది. తప్పకుండా బతుకుతాను. రాగిణి, శిల్ప కలుసుకునేలా చెయ్యి. ఈసారి సెలవుల్లో వాళ్ళిద్దరినీ, అవినాష్ని అమెరికా పంపకూడదు. అసలు నువ్వెందుకు రాకూడదోయ్? భరణి, కాశ్యప్ సంతోషిస్తారు నువ్వొస్తే. నేను, దివ్య మనకి ఆడుకోవడానికి కంపెనీ. ఏమంటావ్? వచ్చేయ్. ఉంటారా? రాస్తుంటే చెయ్యి వణుకుతోంది. నీ రామానుజం. ఉత్తరాలను భద్రంగా పర్సులో పెట్టేసింది. కొంచెం టీ పెట్టుకుని తాగింది రాగిణి. గడియారం చూసింది.
6:30 అయింది. కనుచీకటి పడుతోంది. గబగబా వెళ్ళి స్నానం చేసొచ్చింది. వంట మెల్లగా చేసుకోవచ్చులే, ముందు ఈ ఉత్తరాల్ని సిస్టర్ ఫెర్నాండెస్కి చూపించాలి. ఆమె శిల్పని పిలిపిస్తుంది. శిల్ప తనను చూసి సంతోషంతో అమ్మా అంటూ వచ్చి కౌగిలించుకుంటుంది. అలా ఇద్దరం కాసేపు ఈ లోకాన్ని మర్చిపోతాం. ఆ తరువాత సిస్టర్ ఫెర్నాండెస్తో చెప్పి శిల్పని అవినాష్ని తన ఇంటికి తీసుకొచ్చేస్తుంది. తను ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతూ సంతోషంగా గదికి తాళం పెట్టి బయటికొచ్చింది. వర్షం మొదలైంది. టాక్సీ టాక్సీ అని పిలిచి టాక్సీని ఆపింది. ఎక్కి కూర్చుని ఊటీ స్కూల్కి పోనీ అంది. కారులో కూర్చోగానే తండ్రి మాటలు గుర్తొచ్చాయి. ఒరేయ్, నీ మనవడు అవినాష్కి నా మనవరాలు శిల్పనిచ్చి పెళ్లి చేద్దాంరా. అప్పుడు ఈ వివాహ బంధం ద్వారా బంధువులమవుతాం అని సరిగ్గా అదే ఆలోచన తనలోనూ పుట్టుకొచ్చినందుకు ఆశ్చర్యపడుతూ శిల్పని పెళ్లి కూతురిగా చూడాలని కోరుకోవడం సంతోషం కలిగించింది. తన వల్ల తండ్రి పడిన బాధ, తండ్రి కోరిక తప్పక నెరవేర్చమని భగవంతుడిని ప్రార్థించింది. తండ్రి ఆరోగ్యం జ్ఞాపకం వచ్చింది. శిల్పకిప్పుడు 12 ఏళ్లు నడుస్తున్నాయి. రాగిణి గుండె గుబేలు మంది. శిల్ప పెద్దదైపోతున్నట్టుగా అనిపించింది. తండ్రి కళ్ళ ముందు శిల్ప పెళ్లి ఘనంగా జరిపించాలి. కోటయ్య బాబాయికి తండ్రి కోరిక తప్పక తీర్చాలని తనకి మనసులో, ముఖ్యంగా అవినాష్ శిల్ప అలా కలిసి తిరుగుతూ ఉంటే అటువంటి కోరికే వచ్చిందని ఉత్తరం రాయాలని అనుకుంది. టాక్సీ బడి ముందు ఆగింది. గబగబా దిగి డబ్బిచ్చేసి సిస్టర్ ఫెర్నాండెస్ గది దగ్గరికి వెళ్ళింది పరుగులాంటి నడకతో. గదికి వేసిన పెద్ద తాళం తనని చూసి వెక్కిరించినట్లనిపించింది. ఏం చెయ్యాలో తెలియక కాసేపు అటూ ఇటూ చూసింది. ఎవరూ కనిపించలేదు. పిల్లలు ఎక్కడైనా కనిపిస్తారేమోనని అటూ ఇటూ చూసింది. ఎవ్వరూ లేరు. కాసేపటికి రహీం వచ్చాడు. ఈ రోజున పిల్లలందరూ కూనూరు వెళ్లారమ్మా ఎక్స్కర్షన్కి, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. కూర్చోండి, ఇక్కడ కుర్చీ వేస్తాను అన్నాడు. రాగిణికి ఒక్క నిమిషం ఏమా తోచలేదు. ఆలోచించి, వద్దు రహీం, వాళ్ళు రావడం కాస్త ఆలస్యం కావచ్చు. నేను రేపు బడికి సెలవు పెడుతున్నాను. సిస్టర్కి చెప్పు, నేను రేపు ఉదయం 10 గంటలకు వస్తానని, అర్జెంటుగా మాట్లాడాలని చెప్పు అంది. ఈలోగా వర్షం మొదలైంది. రహీం, నాకు టాక్సీ తెచ్చిపెట్టు ఇంటికి అంది. వాన బాగా పెద్దదైందమ్మా, కాసేపు ఉండండి, వాళ్ళొచ్చే వేళైంది అన్నాడు రహీం. రాగిణికి ఉండాలని అనిపించలేదు. ఆమెలో పరవళ్ళు తొక్కే ఉత్సాహం పరుగెట్టిస్తోంది. రోడ్డు మీద ఉన్న ఎలక్ట్రిక్ స్తంభాల వెలుగులో పర్సులోంచి పేపరు, పెన్ను తీసి సిస్టర్ ఫెర్నాండెస్ పేరు మీద ఉత్తరం రాసింది. డియర్ సిస్టర్, మీ బ్లెస్సింగ్స్, ఆశీర్వచనాలు అన్నీ ఈరోజు ఫలించాయి. మా శిల్ప నన్ను క్షమించింది. మా కోటయ్య బాబాయికి నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని కలవరిస్తున్నానని చెప్పి పెద్ద ఉత్తరం రాసింది శిల్ప. మా బాబాయ్ ఆ ఉత్తరాన్ని నాకు పంపించారు సిస్టర్. ఎప్పుడెప్పుడు మీకు ఉత్తరాన్ని చూపించాలా, ఎప్పుడెప్పుడు శిల్పని నా కౌగిట్లో బంధించి ముద్దులతో అభిషేకం చెయ్యాలా అని ఉవ్విళ్ళూరుతూ వచ్చిన నాకు మీ గది తాళం వెక్కిరిస్తూ కనబడింది. పిల్లలెవరూ కూడా స్కూల్లో లేరని, కూనూరు వెళ్లారని రహీం చెప్పాడు. రహీం మీరొచ్చేస్తారు ఉండమన్నాడు. కానీ సిస్టర్, నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఇంటికి వెళ్ళిపోతే రేపు పిల్లలకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవచ్చు. సిస్టర్, మీది వెన్న లాంటి మనసు. నన్ను ఊరడించి ఆశ్రయాన్ని కల్పించారు. నాలో కొత్త ఆశలు చిగురింపచేశారు. అటు మా కోటయ్య బాబాయ్, ఇటు మీరు ఎండిపోయిన ఈ మోడుకి ఆశలు కల్పించి మళ్ళీ మనిషిని చేశారు. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. రేపు 10ంటికి వస్తాను. ఉత్తరాలు చూపిస్తాను. శిల్పని రెడీగా ఉంచండి. ఉంటా, మీ రాగిణి. ఉత్తరాన్ని రహీం చేతికిచ్చి సిస్టర్ రాగానే ఇవ్వమని చెప్పి టాక్సీని పిలువమంది. శిల్ప ఎలాగూ ఇవాళ రాలేదు. తను ఇంటికి వెళ్ళి రేపు పిల్లల్ని ఇంటికి తీసుకురావడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యాలి. శిల్ప తన దగ్గరే పడుకుంటుంది. అవినాష్కి ఒక మంచం కొనాలి. రకరకాల ఆలోచనలు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రహీం తీసుకొచ్చే టాక్సీ అంది. ఇక చెప్పి లాభం లేదని గొడుగేసుకుని వెళ్ళి టాక్సీ తీసుకొచ్చాడు రహీం. సిస్టర్తో చెప్పు నేనొచ్చి వెళ్ళానని అంటూ టాక్సీలోంచి మళ్ళీ చెప్పింది రహీంకి. సరేనంటూ తలూపాడు రహీం. రోడ్డంతా వానతో బురదగా ఉంది. ఉన్నట్టుండి ఢామ్ అన్న శబ్దం చెవులు చిల్లులు పడేలా వినిపించింది. చీకటి కాటుకలా అల్లుకుపోయింది. ఆ చప్పుడికి చుట్టుపక్కల ఉన్న జనం గుంపులు గుంపులుగా వచ్చి చేరారు. అయ్యో, టాక్సీని గుద్దేసింది లారీ. డ్రైవర్ ఏడి? అదిగో అక్కడ పడున్నాడు. బతికున్నాడో చచ్చాడో? గోల, ఒకటే మాటలు, ఎన్నో కంఠాలు. అదే ఇక్కడ టాక్సీలో ఒక లేడీ నెత్తురు, తల మీద గాయమైనట్లుంది. వేల గొంతుకలు చెవిలో మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తూ ఉంటే స్పృహ కోల్పోయింది రాగిణి. కొంచెం కళ్ళు తెరిచేసరికి ఎదురుగా
సిస్టర్ ఫెర్నాండెజ్. హలో రాగిణి, ఎలా ఉంది అంది చెయ్యి పట్టుకొని. శిల్ప అంది మెల్లగా. శిల్ప వస్తోంది, ముందు నేనొచ్చేశాను, డోంట్ వరీ, బెంగ పెట్టుకోవద్దు, యు ఆర్ ఆల్ రైట్ ఊరడించింది సిస్టర్ ఫెర్నాండెజ్. డాక్టర్లు వచ్చారు, ఏదో ఇంజెక్షన్లు ఇచ్చారు, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. గాయానికి కట్టు కట్టడానికి ఒక డాక్టర్ రాగిణి బ్లడ్ తీసింది, ఏ గ్రూపో తెలుసుకోవడానికి. మరో డాక్టర్ బీపీ చూస్తున్నాడు. శిల్ప శిల్ప మూలుగుతోంది రాగిణి. శిల్ప ఎవరో తొందరగా పిలిపించండి అన్నాడు డాక్టర్ సిస్టర్ ఫెర్నాండెస్తో. వెళ్ళారు డాక్టర్. శిల్ప వీళ్ళమ్మాయి ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. రాగిణిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. సిస్టర్ ఫెర్నాండెజ్ రాగిణి ఇంటికి టెలిగ్రామ్ పంపించింది. కోటయ్య గారికి పర్సులో దొరికిన ఉత్తరాలు తీసింది. డాక్టర్లు కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు. శిల్ప ఇంకా రాలేదు. వాన మరీ పెద్దదైంది. ఈ వర్షంలో రహీం శిల్పని ఎలా తీసుకొస్తాడో ఏమో. సిస్టర్ ఫెర్నాండెజ్ కంగారు పడుతోంది. రాగిణిని మరో 5 నిమిషాల్లో తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. అప్పుడే ఆపరేషన్ అయిపోయిందా అడిగింది సిస్టర్ ఫెర్నాండెజ్. చెయ్యడం లేదు, కంగారుగా వెళ్ళిపోయింది డాక్టర్. మరో డాక్టర్ బీపీ మళ్ళీ చూస్తున్నాడు. ఇంకో డాక్టర్ మళ్ళీ ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. శిల్ప నూతిలోంచి వస్తున్నట్టుంది ఆమె గొంతు. సిస్టర్, శిల్పని పిలిపించండి అంది. వస్తోంది డాక్టర్. కండిషన్ ఎలా ఉంది? ఆపరేషన్ అవసరం లేదా? సిస్టర్ మాటలు వినిపించుకోకుండా పరిగెత్తింది డాక్టర్ మంచం దగ్గరికి. రాగిణికి ఊపిరందడం లేదు, ఎక్కిళ్ళొస్తున్నాయి. డాక్టర్ అంటూ మరో డాక్టర్ని పిలిచింది. అతనొచ్చి పల్స్ చూశాడు. అందరూ కంగారుగా మంచం దగ్గర నుంచున్నారు. ఓ గాడ్, అసలు ఎందుకు ఇలా చేస్తావు నువ్వు? ఎండిపోయిన ఆమె బ్రతుకుకి ఆశలు కల్పించావు. కమ్మని కలలు కంటూ తేలిపోతున్న సమయంలో ఇలాంటి పని చేశావు. ఆమెని రక్షించు ప్రభు, ఆమెని రక్షించు అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది సిస్టర్ ఫెర్నాండెజ్. ఉరుములు మెరుపులు, వాన మరీ పెద్దదైంది. మధ్య మధ్య ఉండుండి పిడుగులు పడుతున్నాయి. సిస్టర్ ఏదో ప్రార్థనలు చేస్తోంది. డాక్టర్, శిల్ప వచ్చేస్తుంది, వర్షం వల్ల ఆలస్యమై ఉంటుంది. రాగిణి కండిషన్ ఎలా ఉంది? ఎంత డబ్బైనా సరే ఆమెకి ఏ ప్రమాదం రాకుండా చూడండి. పిచ్చిదాన్లా మాట్లాడుతోంది సిస్టర్ ఫెర్నాండెజ్. ఆమె మాటలు ఎవ్వరూ వినే స్థితిలో లేరు. ఎవరి హడావుడిలో వాళ్ళున్నారు, ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. రాగిణి పర్సులో ఉన్న ఉత్తరాలన్నీ తీసి చదివింది సిస్టర్ ఫెర్నాండెజ్. గుండె నీరైపోయింది. వెంటనే బయలుదేరి రమ్మని టెలిగ్రామ్తో పాటు ఉత్తరం కూడా రాసేసి ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న పోస్టు డబ్బాలో వేసేసింది. ఆసుపత్రి ఆవరణలోనే ఒక పోస్టాఫీసు, ఒక బ్యాంకు, ఒక కాఫీ హోటల్, పుస్తకాల దుకాణం ఉండడం ఎంత అవసరమో అనుకుంది. మనస్సులో లేదు. గేటు దాకా నడుచుకుంటూ వెళ్ళింది. రహీం శిల్పని తీసుకొస్తున్నాడేమో చూడ్డానికి. గేటు దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రారు. మనసులో ఆత్రంగా ఉన్నప్పుడు అన్నీ అలా అనిపిస్తాయి అనుకుంది. పసిపిల్లలా ఆలోచిస్తున్నందుకు తనలో తనే నవ్వుకుంది సిస్టర్. డాక్టర్, ఏమీ అనుకోవద్దు, ఇన్నిసార్లు అడుగుతున్నందుకు. ఆమెకేమీ ప్రమాదం లేదు కదా? మంచం దగ్గరికి వెళ్ళింది సిస్టర్ ఫెర్నాండెజ్. డాక్టర్ రాగిణి పల్స్ మరోసారి చూశాడు. గుండెని కొట్టి చూశాడు. మొహాన తెల్లగుడ్డ కప్పేశాడు. ఐఎమ్ సారీ సిస్టర్ అన్నాడు. బయట టాక్సీ ఆగింది. రహీం, సిస్టర్ లిల్లీ, అవినాష్ శిల్పల్ని తీసుకుని గబగబా లోపలికొచ్చారు. సిస్టర్ ఫెర్నాండెజ్ రాగిణి మొహం మించి బట్ట తీసింది. శిల్పని మంచం దగ్గరికి తీసుకెళ్ళింది. భుజాలు పట్టుకొని శిల్ప మాట్లాడలేదు. తల్లి మీద పడి భోరుమని ఏడవలేదు. అలా గుడ్లప్పగించి తల్లి కేసు చూస్తూ నుంచుంది. రహీం వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. సిస్టర్ లిల్లీ, సిస్టర్ ఫెర్నాండెజ్ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నారు. శిల్ప, నువ్వు ఒక్క నిమిషం ముందొస్తే చూసేదానివి అమ్మని. నీకోసం కలవరించి కళ్ళు మూసింది అంది ఏడుస్తూనే, శిల్పని ఓదారుస్తూ సిస్టర్ ఫెర్నాండెజ్. శిల్ప మాట్లాడలేదు, పలకలేదు, ఏడవలేదు. డాక్టర్లు శిల్పని చూశారు. ఈమెనా శిల్ప అడిగింది లేడీ డాక్టర్. అవును అంది సిస్టర్. ఈమె కూతురా? పాపం, ఈమెలాగానే ఉంది. సిస్టర్ ఫెర్నాండెజ్ కళ్ళు తుడుచుకొని శిల్ప కేసు చూసింది. శిల్ప కంట్లో ఒక్క చుక్క నీరు లేదు. శిల్ప పిలిచింది సిస్టర్ ఫెర్నాండెజ్. శిల్ప మాట్లాడలేదు. అవినాష్ బయటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. శిల్ప, మమ్మీ నిన్ను చూడాలని వచ్చింది, దారిలో యాక్సిడెంట్ అయింది. శిల్పలో చలనం లేదు. డాక్టర్ శిల్పని చూడండి, ఏడవడం లేదు, మాట్లాడడం లేదు, రాయిలా ఉండిపోయింది కంగారుగా చెప్పింది సిస్టర్ ఫెర్నాండెజ్. ఆ అమ్మాయికి షాక్ వచ్చినట్టుంది అంటూ డాక్టర్ శిల్ప దగ్గరకు వచ్చి యాక్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగింది, ఆమె శిల్ప అంటూ ఎంత ఎదురు చూసి కన్ను మూసింది, వర్ణించింది. శిల్ప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి అంది డాక్టర్.
సిస్టర్ ఫెర్నాండెజ్ శిల్ప భుజాలు పట్టుకుంది. వెళ్దాం రమ్మన్నట్టుగా పిలిచింది. నో, నేను రాను. ఐ లవ్ మై మమ్మీ. మా అమ్మ నా ప్రాణం. మమ్మీ. కుంతి కర్ణుడిని చూడకుండా, కర్ణుడితో మాట్లాడకుండా చచ్చిపోలేదు మమ్మీ. నువ్వెందుకు నన్ను చూడకుండానే చచ్చిపోయావు? ఆసుపత్రి దద్దరిల్లేలా ఏడ్చింది శిల్ప. వాన మరీ పెద్దదైంది. ఆకాశం చిల్లు పడిందా, లేకపోతే దేవతలు కూడా ఈ దారుణానికి ఏడుస్తున్నారా అనిపించేలా. అవినాష్, శిల్పని పిలువు అంది సిస్టర్ ఫెర్నాండెజ్. అవినాష్ శిల్ప దగ్గరికి వెళ్ళాడు. చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చాడు. శిల్ప బొమ్మలా నడిచి అవినాష్ వెనకాలే వచ్చింది. గాలివానకి ఊరంతా లైట్లు పోయాయి. చిమ్మ చీకటి. శిల్ప గుండెల నిండా కటిక చీకటి. శిల్ప మాట్లాడదు. ఏమడిగినా సమాధానం చెప్పదు. అన్నింటికీ నిలువుగా అడ్డంగా తలుపుతుంది. సిస్టర్, శిల్ప చేత మాట్లాడించడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు అంది సిస్టర్ లిల్లీ. సిస్టర్ ఫెర్నాండెజ్ మళ్ళీ పుస్తకాలు తిరిగేసింది. సిస్టర్, మా శిల్పని మామూలు పిల్లలాగా తయారు చేయండి ప్లీజ్. కోటయ్య గారి మాటలు. సిస్టర్ ఫెర్నాండెజ్ ఆలోచిస్తోంది. శిల్ప ఎలా మారుతుంది? ఏం చెయ్యాలి? ఇవే అహోరాత్రులు ఆమెను వేధించే ప్రశ్నలు. కోటయ్య గారికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. భరణిని, పిల్లల్ని కొన్నాళ్ల కోసం ఇండియాకి రమ్మనమని రాశాడు. నెల రోజుల్లాగా వారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. కాశ్యప్, రామానుజం గారు అందరూ బయలుదేరి వస్తున్నట్లు. దీను, దివ్య ఆటలు శిల్పకి తమాషాగా అనిపిస్తున్నాయి. వాళ్ళు ఆడుకుంటూ ఉంటే తమాషాగా చూస్తుంది. వాళ్ళు తప్పటడుగులు వేస్తూ, పడుతూ, లేస్తూ ఉంటే నవ్వుతూ చప్పట్లు కొడుతుంది. వాళ్ళు పాట పాడుతూ ఉంటే తను శృతి కలుపుతుంది. భరణి శిల్పని గుండెలకి హత్తుకుంది. శిల్ప ఆలింగనంలో రాగిణిని చూసింది. కోటయ్య గారి సలహా ప్రకారం భరణి వాళ్ళు హైదరాబాద్ తిరిగి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. శిల్ప పలకలేదు. బండరాయి కాకూడదు. రాయిని కూడా పలికించి శిల్పం చెయ్యాలి. కోటయ్య గారి కోరిక. రామానుజం గారి కళ్ళల్లో తడి ఆరలేదు. కాలం గడుస్తూనే ఉంది. ఎవరి కోసం ఆగదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. గట్టిగా చదువుతున్నాడు అవినాష్. మర్నాడు జరగబోయే సామెతల పోటీలో పాల్గొనడానికి తాతగారు రాసిచ్చిన సామెతల లిస్టుని. ఒరై కోటయ్య, ఏమిట్రా ఈ పిచ్చి పిచ్చి సామెతలు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా? ఎలా? ఫేట్ అంటే కర్మ, విధి అన్నింటికంటే పవర్ఫుల్ రా. ఆ దీపం ముందు ఇవన్నీ ఎంత? ఆ దీపం వెలగాలి. అది ఆరిపోతే ఇల్లేం చక్కబెట్టుకుంటావు? ఆ దీపానికి స్విచ్ మన చేతుల్లో లేదోయ్. కనబడని హస్తం దాన్ని వేస్తుంది, ఆర్పుతుంది. రామానుజం గారు ఆ సామెతల్ని చూసి ఎగతాళిగా నవ్వారు. కోటయ్య గుడ్ల నిండా నీరు నిండింది. నువ్వు చెప్పింది నిజమేరా అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. అవినాష్ చదువుకుంటూనే ఉన్నాడు. శిల్ప, దీను, దివ్యాలతో పాటు వాళ్ళు పాడే పాటకి తాళం వేస్తూ ఆ గీతాన్ని ఆలపిస్తూ ఉంది మౌనంగా. ఉన్నట్లుండి గబగబా వెళ్ళి రాగిణి పెట్టె తెరిచింది. శిల్ప అందులోంచి ఆమె దాచుకున్న గజ్జల్ని తీసింది. చేత్తో ఊపింది. గల్లు గల్లుమన్నాయి గుండెలు జల్లుమనేలా. మళ్ళీ ఊపింది. ఇంకా ఊపింది. గల్లు గల్లుమన్న శబ్దం గదంతా మారుమోగింది. దీను, దివ్య ఆ శబ్దానికి చప్పట్లు కొట్టి గంతులేస్తున్నారు. శిల్ప నవ్వుతూ ఆ గజ్జలను కాళ్లకు కట్టుకుంది. తనకు నచ్చినట్లు అడుగులు వేసింది. ఆ మువ్వల గలగలల్లో శిల్పకి రాగిణి నవ్వులు వినిపించాయి. అడుగులు వేస్తూనే ఉంది. ఇంటిల్లిపాది ఆ మువ్వల గలగలలు విని పరిగెత్తుకొచ్చారు. దీను, దివ్య కూడా అడుగులు వేస్తూ చప్పట్లు కొడుతున్నారు. శిల్పకి ఇదంతా తెలియడం లేదు. ఆ మువ్వలలో మురిపించే తల్లి నవ్వులే తనకు వినిపిస్తున్నాయి. తను నవ్వింది. పగలబడి నవ్వింది పసిపాపల. అమ్మా, ఆలకించు. ఈ మువ్వలు ఆశీర్వదించు. నేను నీ అంతటి దాన్ని కావాలని మనస్సులోనే తల్లి పాదాలకి అభివాదం చేసింది. ఇష్టం వచ్చినట్లు మెలికలు తిరుగుతూ ఆడుతోంది, పాడుతోంది. తల్లిని కౌగిలించుకున్నంతగా మువ్వలని కాళ్ళకి కట్టుకొని పరవశించిపోయింది. ఇప్పుడు శిల్ప ఆడుతోంది. మయూరిలా పరవశించిపోతోంది. సిస్టర్ ఫెర్నాండెజ్ తృప్తిగా నిట్టూర్చింది. తను చదువుతున్న పుస్తకాలను పక్కకు పెట్టి. శుభం. గజ్జె ఘల్లుమంటుంటే నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.